హలో గైస్, టుడే ఇస్ డే 22 ఆఫ్ పోస్టింగ్ కన్సిస్టెంట్లీ ఫర్ 50 డేస్. ఈ రోజు టాపిక్ వచ్చేసి పుషప్స్ అండి. సో మీరు పుషప్స్ ని లైఫ్ లో ఫస్ట్ టైం చేస్తున్నారంటే ఈ పుషప్స్ తో స్టార్ట్ చేయొచ్చు అండ్ చాలా ఈజీగా ఉంటది. అండ్ నేనైతే పుల్అప్స్ చేసిన తర్వాత చూపెడతా ఆ వీడియోని. సో నేను పుల్అప్స్ మీద కూడా ఒక వీడియో చేశానండి, అదైతే ముందు పోస్ట్ చేశాను. ఆ వీడియోని ముందు వెళ్ళి చూసేయండి. చూసి వచ్చిన తర్వాత మిగతా వీడియోస్ ని చూడండి. ఎందుకు చేస్తున్నా ఇదంతా ఎవడ్రా వీడియో అనుకుంటే ఛానల్ని చెక్అవుట్ చేయండి, మీకే తెలుస్తుంది. పుల్అప్స్ ఇంత పర్ఫెక్ట్గా రావడానికి నాకైతే 3 months పట్టింది విత్ డైట్ అండ్ ఆల్. అండ్ ఆఫ్ కోర్స్ కన్సిస్టెన్సీ కూడా ఉండాలి. రోజు ఎవ్రీడే చేస్తూ ఉంటేనే అది తెలుస్తుంది మనకు బాడీకి కూడా. సో మన టాపిక్ వచ్చేసి పుషప్స్. సో మీరు పుషప్స్ని లైఫ్లో ఫస్ట్ టైం చేస్తున్నారంటే నీ పుషప్స్తో స్టార్ట్ చేయొచ్చు. అండ్ చూడడానికి చాలా ఈజీగా కనిపించిన ఫస్ట్ టైం చేసిన వాళ్ళకైతే చాలా కష్టంగానే ఉంటుంది. ఒకటి రావడం కూడా చాలా కష్టం, ఎందుకంటే హ్యాండ్స్ అవన్నీ డెవలప్ అవ్వవు కాబట్టి. అండ్ బాగా అలవాటు అయితే ఒక 30 days కన్సిస్టెంట్గా చేస్తే ఇంకా ఫ్లోర్ పుషప్స్ మీరు స్టార్ట్ చేయొచ్చు. ఇవి కూడా బాగా అలవాటు అవుతున్నాయంటే దాన్ని ఛాలెంజింగ్గా పెట్టుకోండి. లైక్ 100 చేయడం, లేకపోతే వెయిట్ వేసుకొని చేయడం, లేకపోతే క్లాప్ పుషప్స్. సో అలా చాలా ఉంటాయి. అవన్నీ గూగుల్ చేస్తే మీకే తెలుస్తుంది. చేయడానికి ఒక ఎక్స్క్యూజ్ కూడా ఇవ్వకుండా మనం స్టార్ట్ చేస్తే ఎప్పుడైనా చేయొచ్చండి. ఫస్ట్లో నేను పుషప్ చేసేటప్పుడు అయితే 10 చేయగలిగేవాడిని అండి. ఇప్పుడైతే ఒక 30 చేయగలుగుతున్నాను. అది పవర్ ఆఫ్ కన్సిస్టెంట్గా ఏం చేసినా సరే ఇట్ విల్ షో యూ ద రిజల్ట్స్. ఇంక ఈ రోజుతో మన బాడీ రికంపోజిషన్లో బల్క్ లాగా ఉన్న ఒక డైట్ అయిపోయిందండి. ఇంకెక్కడి నుంచి మోస్ట్లీ కట్ ఉంటుంది. అండ్ ఈ కట్ డైట్లోని చాలా చేంజెస్ వస్తాయి. చూస్తూనే ఉండండి. నెక్స్ట్ ఏ వీడియో వచ్చినా ప్రతి దాంట్లో మీకు నా ప్రోగ్రెస్ అయితే చూపెడతాను. చిన్నప్పటి నుంచి బైసెప్ వేన్ అంటే నాకు ఒక ఫ్యాంటసీ ఉండేది, అది ఇప్పుడు వస్తుంది అనుకుంటే ఇప్పుడు మెల్లి కనిపిస్తుంది. అండ్ కార్డియో అయితే చేసేసాం, వర్క్కి వచ్చేసాం. ఇంకా యాజ్ యూజువల్గా ఈ రోజు అయితే బిజీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కలమరి చేశానండి ఫస్ట్ వెళ్ళగానే. అండ్ టికెట్స్ చూడండి ఎలాగున్నాయో. లైక్ 260 people వచ్చారు. నవ్వుతున్నాం కానీ చంపేశారండి మమ్మల్ని. అంతా అయిపోయాక ఇంకా క్లీన్ చేసి అయితే ఇంటికి వచ్చేసాను.